పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు అఖండ విజయం అయినందున గబ్బర్ సింగ్ సాయి టీం సభ్యులు, పార్టీ ఉపాధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ బి మహేందర్ రెడ్డి దంపతులు అందరూ కలిసి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాలా సంతోషం ఉన్నది. ఆ పవన్ కళ్యాణ్ సార్ ని 4 years బిఫోరే ఒక సీఎం చేసుకున్నంత ఆనందం. ఎందుకంటే ఈ రోజు సినిమా అంత పెద్ద సక్సెస్ అయింది. ఈసారి ఫస్ట్ టైం మేము మా మహేంద్రన్న రిక్వెస్ట్ చేసి అన్నయ్య సినిమా పెద్ద సక్సెస్ అయింది, మా గబ్బర్ సింగ్ ఆదర్లో మీరు రావాలని కోరుకుంటున్నాము. అలాగనే ఈ గుడికి ఇంతకుముందు మంగళముడికి పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. మన తెలంగాణ సెంటిమెంట్ గా అమ్మవారిని కొన్ని ఆ సినిమాలో చూపెట్టిన మట్టుకైతే సనాతన ధర్మం కోసము సినిమా కోసం ఉన్నది. ఒక ధూమ్ 2 అలాంటి సినిమా కాదు. ఒక తెలంగాణ ఆంధ్ర వాళ్ళు భక్తులు ఉన్నారో ఆ భక్తుల కోసం ఈ సినిమా తీసినట్టు. దానికోసము మా మహేంద్రన్న అన్న దయచేసి చెప్తున్నానా, మాకు ఈ గుడికి మంగళమ్మ గుడి చాలా పవర్ఫుల్ టెంపుల్. మా పవన్ కళ్యాణ్ సార్ ని తీసుకురావాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటామన్నా. ముఖ్యంగా ఈరోజు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా అనేది సక్సెస్, అందులో భాగంగా ఏదైతే గబ్బర్ సింగ్ టీం సాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిందో ఇదే మహంకాళి అమ్మవారి టెంపుల్ కు ఇక్కడ రావడం జరిగింది. వారి కోరిక మేరకు ఏదైతే పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి టెంపుల్ కి రావాలని ఆహ్వానించడానికి మాకు చెప్పిండ్రో ఈ సందేశాన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు తెలియజేసి వీలైనంత తొందరలో టెంపుల్ కి రావాల్సిందిగా మేము అందరి తరఫున తనను కోరుతాము. అదే మాదిరిగా మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటది ఈ సినిమా ఎంత గొప్ప విజయం సాధించిందో. ఈ సినిమాలో సాయి గారు చెప్పినట్టు ఈ సినిమా ఏంటంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో కాకుండా ఈ సినిమా ఒక తెలుగు హిందుత్వ సంబంధించిన గర్వంగా ఏ విధంగా అయితే గత వందలాది సంవత్సరాల క్రితం ఏ విధంగా జరిగిందో క్లియర్ గా హిందువుల గురించి హిందుత్వాన్ని గురించి చాటి చెప్పడానికి ఏ విధంగా తెలుగు వీరులు పోరాడిరో క్లియర్ గా స్పష్టంగా తెలియడం గురించి అనేది ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది. అందరూ కొంతమంది ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గిట్టదో వాళ్ళు సినిమా పరంగా ఎన్నో అంటే కించపరిచే విధంగా సినిమా చిత్రీకరించిన విధానం కానీ ఇంకోటి కానీ కామెంట్స్ చేస్తున్నాం సోషల్ మీడియాలో. సినిమాలో చూడాల్సింది ఏంటంటే ఏదో హిందువులకు సంబంధించిన విధంగా చూచిందో తన చిన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా అయితే హిందువుల గురించి తాపత్రయపడతాడో దాని గురించి మనం ఆలోచించాలి కానీ వేరే విధంగా అనేది కాదు. ఇది ఒక సందేశం అనేది హిందుత్వ మన భారతదేశానికి సంబంధించిన దాన్ని చూపించిండ్రు. ఆ యాంకిల్ లో మాత్రమే చూడాలి, వేరే విధంగా రాజకీయ ధోరణిలో ఇంకో ఉద్దేశంతో చూడకూడదు. ఇది మా అందరికి మన హిందువులకు అందరికీ ముఖ్యంగా తెలుగువారు మనం ఒక గర్వపడే విధంగా సినిమా ఉందని మేము అందరం భావిస్తున్నాము. అదే ఈ రోజు దినం సక్సెస్ గురించి అని చెప్పేసి సాయి గారి ఆధారంలో మేము వచ్చి అమ్మవారిని ధరించుకొని తీసుకోండి.